Hello, hi dear Alpha community members. Hope you are doing well. Today we will continue the Google Ads campaigning. Then why to let's get into this session. These sessions are exclusively designed for the digital marketing job aspirants. So we're in the module Mastering Search Engine Marketing with AI. గూగుల్ యాడ్స్కి సంబంధించిన క్యాంపెయినింగ్ని ఇంత నెక్స్ట్ సెషన్లో మనం క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పటి వరకు నేర్చుకున్న ఈ ఫండమెంటల్స్ అండ్ ది బెస్ట్ నాలెడ్జ్ ఏదైతే ఉందో మనం నెక్స్ట్ గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు 10x ఫార్వర్డ్లో వేస్తాం. ఈ బేసిక్ డీటెయిల్స్, వాట్ ఈస్ ద సిపిఐ, వాట్ ఈస్ ద సిపిఎం, వాట్ ఆర్ ద మెట్రిక్స్, వాట్ ఆర్ ద ల్యాండింగ్ పేజెస్, ఇవేమి అక్కడ డిస్కస్ చేయము. గట్ ఇట్, ఇవేమి అక్కడ అందులో డిస్కస్ చేయము. డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళేసి ఫాస్ట్గా ది బెస్ట్ ప్రాక్టీస్ చేస్తాం. ఇలా బెస్ట్ ప్రాక్టీస్ చేయాలి అంటే ఒక్కసారి చాలా సెషన్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా, ఒకసారి ఈ ఓవర్ వ్యూ గూగుల్ యాడ్స్కి సంబంధించి ఒకసారి ఓవర్ వ్యూ తెలుసుకొని నెక్స్ట్ ప్రాక్టీస్ సెషన్ అనేది స్టార్ట్ చేద్దాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద గూగుల్ యాడ్స్ టూల్ ఓవర్ వ్యూ, ప్రాక్టీస్ గైడ్ ద స్టెప్ బై స్టెప్. ఓకే, see what is the Google Ads అనేది we know very well. So Google Ads is an online advertisement platform by Google, allowing the business to create the ads that appear on the Google search results and the YouTube and Google other related partner websites. గుర్తుపెట్టుకోండి, బిజినెస్ పీపుల్స్ వాళ్ళ బిజినెస్ ని ప్రమోట్ చేయాలి అంటే దే యూజ్డ్ గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్. ఓకే, వాళ్ళు డిజిటల్ మీడియంస్ లో ప్రమోట్ చేయాలి అంటే దే యూజ్ ద గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్. యాడ్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద కీవర్డ్స్ అండ్ ఆర్ పేడ్ పర్ క్లిక్ ఆర్ ఎల్స్ పే పర్ క్లిక్, ఇంప్రెషన్స్ సిపిఎం అనేసి చెప్తా ఉంటాం. కీవర్డ్స్ బేస్ మీద ఆర్ ఎల్స్ పేపర్ క్లిక్ మీద ఆర్ ఎల్స్ సిపిఎం బేసిస్ మీద ఈ అడ్వర్టైజ్మెంట్స్ అనేది రన్ అవుతూ ఉంటాయి. హౌ ఇట్ వర్క్స్, ఏ విధంగా వర్క్ అవుతుంది? Advertisers bid on the keywords that are the relevant to their businesses or products. సో ఇది మనకి ఓవర్ వ్యూ తెలిస్తే ప్రాక్టీస్ చాలా సింపుల్ అవుతుంది. అడ్వర్టైజర్స్ అనేవాళ్ళు ఓకే ఈ బిడ్ స్ట్రాటజీ మీద కీవర్డ్స్ మీద ఎక్కువగా వీళ్ళు ఫోకస్ చేస్తూ ఉంటారు. మనం ఎక్స్పర్ట్ కూడా సో వీటి మీద అయి ఉండాలి. వెన్ యూజర్స్ సెర్చ్ ఫర్ ద కీవర్డ్స్ ద యాడ్స్ ఆర్ షోన్ బేస్డ్ ఆన్ ద రెలవెన్స్ అండ్ ద క్వాలిటీ స్కోర్ అండ్ ద బిడ్ అమౌంట్. చాలా షార్ట్ కట్ ఇది. యూజర్స్ సెర్చింగ్ చేసినప్పుడు ఈ సెర్చింగ్ కి సంబంధించింది రిలవెన్స్ అండ్ రిలయబుల్ బేసిస్ మీద అడ్వర్టైజ్మెంట్స్ అనేది విజిబుల్ అవుతూ ఉంటాయి. రిలవెన్స్, మోస్ట్లీ రిలవెన్స్, ఈ రిలవెన్స్ కీవర్డ్స్ మీద అడ్వర్టైజ్మెంట్స్ అనేది విజిబుల్ అవుతుంటాయి. అడ్వర్టైజర్స్ పే వెన్ యూజర్స్ క్లిక్ ఆన్ ద అడ్వర్టైజ్మెంట్స్. అడ్వర్టైజర్స్ అంటే ఎవరు? ప్రమోట్ చేసేవాళ్ళు, వాళ్ళ బిజినెస్ ని ప్రమోట్ చేయించుకునే వాళ్ళు, ప్రమోట్ చేసేవాళ్ళు. ఈ అడ్వర్టైజ్మెంట్స్ ని క్లిక్ చేస్తేనే గూగుల్ విల్ చార్జ్. ఓకే, ఇది అడ్వర్టైజ్మెంట్స్ క్లిక్ చేస్తేనే చార్జ్ చేస్తుందా ఆర్ ఎల్స్ ఎనీ అదర్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయనేది లైవ్ సినారియోలో వి విల్ లెర్న్. ద నెక్స్ట్ వన్ ఈస్ ద కీ ఫీచర్స్. వాట్ ఆర్ ద కీ ఫీచర్స్? గుర్తుపెట్టుకోండి, సెర్చ్ నెట్వర్క్ యాడ్స్. సెర్చ్ నెట్వర్క్ యాడ్స్ అంటే అపియర్ ఆన్ ద గూగుల్ సెర్చ్ రిజల్ట్స్. గూగుల్ ఇలా ఉంది, సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్లో ఎవరైనా యూజర్ ఇలా సెర్చింగ్ చేసినప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ షోన్ యాజ్ లైక్ దిస్. ఓకే, దీన్ని సెర్చ్ రిజల్ట్స్ అనేసి అంటాము. ద నెక్స్ట్ వన్ ఈస్ ద డిస్ప్లే యాడ్స్. విజువల్ బ్యానర్స్ యాడ్స్ ఆన్ ద గూగుల్ పార్ట్నర్ వెబ్సైట్స్. గూగుల్ యాడ్సెన్స్ ఎవరైతే అప్రూవల్ తీసుకుంటారో, గుర్తుపెట్టుకోండి, వెబ్సైట్స్ నుంచి మనీ ఎవరైతే ఎర్న్ చేస్తారో, సో వెబ్సైట్ నుంచి మనీ ఎర్న్ చేసేవాళ్ళు ఎవరు? ఏ సెర్చ్ ఇంజిన్ నుంచి? గూగుల్ నుంచి. ఓకే, గూగుల్ యాడ్సెన్స్ పార్ట్నర్షిప్ ప్రోగ్రాంలో ఎవరైతే వెబ్సైట్ నుంచి మనీ ఎర్న్ చేస్తున్నారో ఆ వెబ్సైట్స్ అన్నింటిలో అడ్వర్టైజ్మెంట్స్ అనేది డిస్ప్లే ఫార్మాట్లో విజిబుల్ అవుతుంది. ఓకే, సో డిస్ప్లే ఫార్మాట్లో విజిబుల్ అవుతుంది. ద నెక్స్ట్ వీడియో యాడ్స్. యూట్యూబ్లో అడ్వర్టైజ్మెంట్స్ అనేది మనం ప్రమోట్ చేయాలి. షాపింగ్ యాడ్స్, షాపింగ్ అడ్వర్టైజ్మెంట్స్. ఈ కామర్స్ వెబ్సైట్స్కి మనం అడ్వర్టైజ్మెంట్స్ని ప్రమోట్ చేయాలి. యాప్స్ని ప్రమోట్ చేయాలనుకున్నా కానీ మనం అడ్వర్టైజ్మెంట్స్ అనేది ప్రమోట్ చేయాలి. సో ఈ ఫీచర్స్ అనేది ఉంటాయి. ప్రాక్టీస్ గూగుల్ యాడ్స్. ఎలా ప్రాక్టీస్ చేయాలి? క్రియేట్ యాన్ గూగుల్ యాడ్స్ అకౌంట్. నెక్స్ట్ సెషన్లో మనం ఇక గూగుల్ యాడ్స్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాము. సో గూగుల్ యాడ్స్ అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేస్తామో దేర్ ఈస్ ఎ టూల్. సో గూగుల్ యాడ్స్. ఓకే, గూగుల్ యాడ్స్ అనేది ఉంటుంది, ads.google.com. సో ఇలా క్లిక్ చేసి వీ సైన్ అప్ విత్ ద గూగుల్. ఆల్ గూగుల్ ప్రొడక్ట్స్ని యాక్సెస్ చేయాలంటే జీమెయిల్ అకౌంట్ ఉండాలి. ఓకే, సో సైన్ అప్ చేసి సో గూగుల్ యాడ్స్ అకౌంట్కి మనం సైన్ అప్ అవుతాం. ద నెక్స్ట్ సెకండ్ వన్ ఇస్ ద సెటప్ క్యాంపెయినింగ్. క్యాంపెయిన్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఎలా క్యాంపెయిన్ క్రియేట్ చేస్తామో అనేది వి విల్ లెర్న్. తర్వాత సెలెక్ట్ కీవర్డ్స్. సో క్యాంపెయిన్కి రిలవెంట్గా ఉండే కీవర్డ్స్ని మనం రీసెర్చ్ చేయాలి. క్రియేట్ యాడ్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద అడ్వర్టైజ్మెంట్స్ని మనం క్రియేట్ చేస్తాము. ఒక బడ్జెట్, సెట్ ఏ బడ్జెట్, ఒక ప్రాపర్ బడ్జెట్ అనేది మనం ప్రిపేర్ చేస్తాము. ట్రాక్ అండ్ ఆప్టిమైజ్, వాటిని ఏ విధంగా ట్రాక్ చేస్తాము, ఏ విధంగా ఆప్టిమైజ్ చేస్తాము అనేది తెలుసుకుంటాము. ఏబీ టెస్టింగ్ గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్. స్టార్టింగ్ మీరు క్యాంపెయిన్ క్రియేట్ చేసేటప్పుడు go with the basics. Then if you are familiarized with the Google Ads campaigning, then only go with the A/B testing. Okay, the next one is the practice tips. ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తాము?
స్టార్ట్ విత్ ఏ స్మాల్ బడ్జెట్ టు ఎక్స్పెరిమెంట్ అండ్ లెర్న్. నాతో ఎవరైతే ప్రాక్టీస్ చేయాలనుకున్నారో 500 రూపీస్ బడ్జెట్ అనేది క్యాంపెయిన్కి ఎలోకేట్ చేయండి సో దట్ యూ కెన్ ఆల్సో రన్ ద క్యాంపెయినింగ్ అలాంగ్ విత్ మీ. So regularly review campaigning the performance and the make adjustment during the running campaigning. Okay, how can we monitor the metrics, how can we change the adjustment bid strategies and the audience targeting, ఏ విధంగా చేంజ్ చేస్తాము అనేది మనం తెలుసుకుందాము. దెన్ స్టే అప్ టు డేట్ విత్ ద ఫ్యూ ఫీచర్స్ అండ్ ద స్ట్రాటజీస్ ఫ్రమ్ ద గూగుల్ యాడ్స్. గూగుల్ యాడ్స్కి సంబంధించిన కమ్యూనిటీ ఫోరమ్స్లో కావచ్చు, లేదంటే గూగుల్ యాడ్స్కి సంబంధించిన ప్లాట్ఫామ్లో కావచ్చు, ఎప్పుడు నాలెడ్జ్ అనేది అప్ టు డేట్ అనేది ఉండాలి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద గూగుల్ యాడ్స్ ఓవర్ వ్యూ. ఓకే, in the next session, so we created a Google Ads account. I will show the interface, how it is a look like, how can we understanding the Google Ads interface తో పాటు క్యాంపెయిన్ క్రియేషన్ ఏ విధంగా ఉంటుంది. సో స్క్రాచ్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ అండ్ ఏఐ ఎగ్జిక్యూషన్ కూడా ఇందులో మనం నేర్చుకుంటాం. ఓకే, మార్కెట్లో చాలామంది గూగుల్ యాడ్స్ నేర్చుకుని ఏ విధంగా వాళ్ళు ఎర్నింగ్ చేస్తున్నారు, గూగుల్ యాడ్స్ నేర్చుకుని ఏ విధంగా క్లయింట్కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్. ఫస్ట్ స్కిల్ నేర్చుకుంటాము, తర్వాత బెనిఫిట్స్ నేర్చుకుంటాము, తర్వాత మన ఓన్ బ్రాండ్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలో నేర్చుకుంటాము, తర్వాత మార్కెట్లో ఎలా సర్వే అవ్వాలో నేర్చుకుంటాము. ఓకే, ఫస్ట్ స్కిల్, తర్వాత ఎగ్జిక్యూషన్, తర్వాత సర్వీస్ ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, తర్వాత ఓన్ బ్రాండ్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకే, we will learn all these things in the next sessions. So do the best practice with the Digital PVR Alpha community and all the best.